దేవుడు అనగా చాలా మందికి ఏమని చెప్పగలమమ్మా? దేవుడు అంటే ఏమైనా చెప్పగలమా ఆయన గురించి? దేవుడు అంటే అర్థం ఏమైనా చెప్పగలరా ఎవరన్నా? అంటే దేవుడు ఏమి కలిగి ఉన్నాడు, ఆయన యొక్క లక్షణాలు, ఆయన గుణ లక్షణాలు. ఒక మనిషిని పట్టుకొని ఈ వ్యక్తి యొక్క లక్షణాలు చెప్పమంటే ఎవరైనా చెప్పేస్తారు. నా యొక్క లక్షణాలు, నా అలవాట్లు, నా ప్రవర్తన కనిపిస్తుంది కాబట్టి ఎవరైనా చెప్పగలరు. ఇప్పుడు కృపారావు ఉన్నాడు, కృపారావు యొక్క లక్షణాలు చెప్పమంటే ఆయన యొక్క లక్షణాలు అందరికీ తెలుస్తుంటుంది. ఆయన ప్రదర్శిస్తాడు కాబట్టి తెలుస్తుంది. మరి దేవుడి లక్షణాలు ఎలా చెప్పగలం? ఏముంటాయి దేవుడిలో లక్షణాలు చెప్పండి ఒకసారి. దేవుడు దేవత్వంలో ఉంటాడు. దేవత్వం అంటే దేవుని కుటుంబం అని అర్థం. ఈ దేవత్వంలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, దేవదూతలు, ఇది ఒక దైవ కుటుంబం, దేవత్వం అంటారు. కానీ దేవుడిలో ఉండేటువంటి లక్షణాలు మనం గమనించినట్లయితే ఆయన అదృశ్య లక్షణములను కలిగి ఉన్నాడు. రోమిలికి రాసిన పత్రిక ఎవరైనా చదువుకున్న వాళ్ళంతా ఎవరైనా చదవచ్చు, బైబిల్ చదవండి. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనమును మనం శ్రద్ధగా గమనించినట్లయితే ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన శక్తియు ఆయన నిత్య శక్తి అని లేదా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నారు గనక వారు నిరుత్తరులై ఉన్నారు. అంటే ఉత్తరం లేని వారై ఉన్నారు, జవాబు లేదు. ప్రతి మనిషి కూడా దేవుని యొక్క లక్షణాలను, గుణ లక్షణాలను పరిశీలిస్తే దేవుడు ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నాడని ఇక్కడ ఈ వాక్యంలో చదవబడినటువంటి లేఖనంలో అర్థమవుతుంది. ఆయన అదృశ్య లక్షణాలు కలిగిన వాడు. అదృశ్య లక్షణాలు కలిగిన వాడంటే దేవుడిలో ముఖ్యంగా 3 లక్షణాలు ఉంటాయి. దేవుడు ప్రేమ స్వరూపి. అవునా? దేవుడు ప్రేమ స్వరూపి. ఈ ప్రేమను ఎవరైనా చూపించగలరా? ఎలా ఉంటుంది, ఎంత సైజు ఉంటుంది, ఎంత హైట్ ఉంటుంది, ఎంత పొడవు ఉంటుంది, ఎవరు చెప్పలేరు. మరి దేవుని మొదటి లక్షణం చూస్తే ఆయన యొక్క లక్షణాలలో, ఆయన అదృశ్య లక్షణాలలో మొట్టమొదటిది ఏంటంటే దేవుడు ప్రేమ స్వరూపి. ఈ ప్రేమను మనం విభాగించినప్పుడు ఈ ప్రేమలో ఏమేమి ఉంటాయంటే జాలి, దయ, కరుణ, ఇవన్నీ కూడా ప్రేమలో ఉండేటువంటి లక్షణాలు. ఆప్యాయత, అనురాగం, ఇవన్నీ కూడా ఆ ప్రేమలో నుంచి వస్తాయి అన్నమాట. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ ప్రేమను అన్ని విషయాల్లో స్ప్రెడ్ చేశాడు. ఆయన యొక్క స్వరూపాన్ని మనిషిలో నిగూఢం చేశాడు. మరి ఇంకా ఆయన లక్షణాలు ఏమై ఉన్నాయంటే దేవుడు నీతి స్వరూపి. దేవుడు ఏమై ఉన్నాడు? నీతి స్వరూపి. దేవుడు నీతిమంతుడు. నీతి అనే దాన్ని మనం ఎలా చెప్పగలం, వర్ణించగలమా? నీతి అంటే సరైన సంబంధం కలిగి ఉండడం, వ్యక్తులతోనూ సమాజంతోనూ నీవు చేసే ఉద్యోగం లేకపోతే ఆ సంస్థలతోనూ నీకుండే సంబంధాన్ని నీతి అంటున్నాం. ఒక వ్యక్తితో తన ఇంట్లో ఉండేటువంటి బంధువర్గాన్ని అందరికీ ఉండే సంబంధాలు మనం సరిగా పాటిస్తే దాన్ని నీతి అంటాం. ఇతను తండ్రి అన్నప్పుడు అతను కుమారుడే, అంతేనా? అతను కుమారుడైనప్పుడు ఇతను తండ్రి. నీకున్న సహోదరులు ఉండొచ్చు, ఆ సహోదరులతో నీకున్నటువంటి సంబంధం సరైనదిగా ఉంటే దాన్ని నీతి అంటాం. అలా కాకుండా ఇప్పుడు కుక్క ఉంది, దానికి నీతి ఉండదు. ఒక జంతువులు ఉన్నాయి, దానికి నీతి ఉంటుందా? ఉండదు. మరి మనిషికి ఈ నీతి అనేటువంటి లక్షణం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుళ్ళలో నుండి వచ్చింది. కాబట్టి మనమంతా ఎవరు అని మనం ఆలోచించవచ్చు. ఆయన లక్షణాలు మనకెందుకు వచ్చి ఉండొచ్చు అంటే దేవుడు మనల్ని అందరినీ సృష్టించాడు. ఆయన అందరికంటే పైన ఉన్నాడు. ఆయన మన తండ్రి. భూమి మీద ఆ తండ్రి పాత్రను నీవు గుర్తు చేసుకోవాలని, నేను నీ తండ్రినై ఉన్నాననేటువంటి ఆయన యొక్క మనోభావాన్ని, అభిష్టాన్ని తెలియజేయాలని భూమి మీద నీకు తండ్రి క్యారెక్టర్ ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి ఒక తండ్రి ఉంటాడు అన్నమాట. ఆ తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో, ఆ తండ్రి కష్టం ఎలా ఉంటుందో, ఆ
ఆ తండ్రి నీ పట్ల ఎటువంటి అభిప్రాయం కలిగి ఉన్నాడో తెలియజేయాలని దేవుడు ఏం చేస్తున్నాడంటే నీకు ఈ తండ్రిని ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి ఒక తండ్రిని ఇచ్చి ఆ తండ్రి చూపిస్తున్నటువంటి ప్రేమలో నేను ఉన్నాను అని ఆయన చాటుకుంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క లక్షణం ఏంటంటే, రెండవ లక్షణం, దేవుడు నీతి స్వరూపం. నీతి స్వరూపిని మనం ఎలా చెప్పగలం? ఆయనలో ఇంకా వేరియేషన్స్ నీతిలో ఏముంటాయంటే, ఒక మాట ఉంది, అదేమంటే దేవుడు నీతి స్వరూపం అంటే ఆయన న్యాయం తప్పడు. అవునా? ఆ నీతిలో ఏముంటుంది? న్యాయం ఉంటుంది, నిజాయితీ ఉంటుంది, యథార్థతం అంటే మన లోపల ఏముందో అదే బయటకు వస్తుంది మాట. నేను లోపల ఒకటి పెట్టుకుంటాను, గొర్రె చర్మము, పైన కప్పుకుంటాను, లోపల తోడేలు స్వభావం. మిమ్మల్ని నాశనం చేయాలనే ఉద్దేశం లోపల ఉంటుంది, మరి బయటకేమో మీరందరూ బాగుండాలనే మాటలు చెప్పడంలో ఇది నటన అంటారు, యథార్థత కాదు. దీనిని దేవుడు నీతి స్వరూపి అన్న దగ్గర యథార్థవంతుడు, న్యాయవంతుడు, నిజాయితీ ఉంది ఆయనలో. ఇవన్నీ కూడా దేవుడు నీతిమంతుడు, ఆయన నీతి స్వరూపి అనే దానికి ఆయన యొక్క గుణ లక్షణాలు. అవి మనలో కూడా ఉంచి ఉన్నాడు. మరి ఇంకా దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు పరిశుద్ధుడు. ఏమా? దేవుడు పరిశుద్ధుడు. కాబట్టి పరిశుద్ధుడు దగ్గర ఏముంటుందంటే ఆయన రోషము గలవాడు. పరిశుద్ధతలో ఏముంటుంది? రోషం ఉంటుంది, రౌద్రం ఉంటుంది, కోపం ఉంటుంది. ఎందుకంటే పాపము ఆయన దగ్గరకు వస్తే ఆయన సహించేవాడు కాదు. కాబట్టి మనం కూడా అప్పుడప్పుడు మనం పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు ఎవరైనా తాగుబోతు కానీ తిరిగిపోతు కానీ మన దగ్గరకు వచ్చినప్పుడు మనకేమొస్తుంది? కోపం వస్తుంది, రోషం వస్తుందా రాదా? వాళ్ళ మాటలు మనకు నచ్చవు. ఎందుకంటే ఆ పరిశుద్ధత నీలో నివసిస్తున్నప్పుడు దేవుని యొక్క లక్షణం నీలోకి వచ్చేస్తుంది. కాబట్టి ఆయన సహించడు. మనుషులు కూడా అది మార్గంలో నడుస్తున్నప్పుడు దాన్ని సహించలేరు. కాబట్టి దేవునిలో ఈయన లక్షణాలు ఉన్నాయి. ఏమేమి లక్షణాలు ఉన్నాయని మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఆయన ప్రేమ స్వరూపి, నీతి స్వరూపి, మరి పరిశుద్ధుడు. ఈ మూడు కలిసిందే దేవత్వం. దేవుడు అనే పదంలో ఈ మూడు ఉంటేనే దేవుడు అనే పదానికి అర్థం. నీవు దేవుని కుమారుడువా అంటే నీలో కూడా ఈ ప్రేమ ఉండాలి, మరి నీతి ఉండాలి, మరి పరిశుద్ధత ఉండాలి. ఈ మూడిట్లో ఏది లేకపోయినా నీవు దేవుని కుమారుడివి అని చెప్పుకునే అర్హత మనకు ఉండదు. అవునా? కాబట్టి దేవునిలో ఈ లక్షణాలు ఉన్నాయి. ఇదేమంటే అదృశ్య లక్షణాలు, ఎవరు ప్రేమని చూపించలేరు. అలాగనే పరిశుద్ధత ఇలా ఉంది అని చూపించాలంటే మన వల్ల కాదు. ఎందుకంటే మనం క్రియల ద్వారా దాన్ని చూపించగలం. యోసేపు దగ్గరికి మరి యోసేపు పొతీఫరు ఇంట్లో ఉన్నప్పుడు ఆయన చూపించినటువంటి తెగువ అది పరిశుద్ధత. ఆయన వ్యభిచారానికి ఆ స్త్రీ, ఆ పొతీఫరు భార్య ఆయన లోపరుచుకునే దానికి ప్రయత్నించినప్పుడు వ్యభిచారం చేసేటువంటి అవకాశం ఉన్నా అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఏంటి? తన వస్త్రాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అది పరిశుద్ధత. పాపముని కంటి ఎదురుగా కనిపించినప్పుడు దాన్ని ముట్టకుండా ఉండడం పరిశుద్ధత. కాబట్టి ఇటువంటి గుణ లక్షణాలను మనం అభివృద్ధి చేసుకోవాలి దేవుని బిడ్డలుగా ఉంటే. ఈ మూడు లక్షణాల్లో దేవుని యొక్క అదృశ్య లక్షణాలు చూసాం. మరి ఆయనలో ఏముందంట? నిత్య శక్తి ఉందంట. దేవునిలో అదృశ్య లక్షణాలు ఉన్నాయి, మరియు నిత్య శక్తి ఉంది. ఈ నిత్య శక్తిని మనం ఎలా పోల్చుకోగలం? దేవునిలో నిత్య శక్తి అంటే దేవుడు ఏమై ఉన్నాడంటే దేవుడు సర్వశక్తిమంతుడు. శక్తిమంతుడు అంటే ఆయనలో నిత్యం ఉండేటువంటి శక్తి. దేవుడు సర్వశక్తిమంతుడు అనేటువంటి మాటను బైబిల్లో అనేక సార్లు వాడబడి ఉంది. కానీ దేవుడు మరి తన పితరులైనటువంటి ఇజ్రాయేలుకు ఏ విధంగా తను బయలుపరుచుకున్నాడు? నిర్గమకాండము 6వ అధ్యాయము 2వ వచనాన్ని చూడండి. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నేను యెహోవాను, నేను సర్వశక్తిగల దేవుడను అని పేరున అబ్రహామును, ఇస్సాకుకు, యాకోబునకు ప్రత్యక్షమైతిని, కానీ యెహోవాను నా నామమును నేను వారికి తెలియబడలేదు. కానీ దేవుడు అనాది కాలంలో
అబ్రహాము, ఇస్సాకు, యాకోబుకు తనను ఏ విధంగా పరిచయం చేసుకున్నాడంటే, నేను ఇప్పుడు వచ్చాను ఇక్కడ, నేను ఎలా పరిచయం చేసుకున్నానంటే నా పేరు వెంకట్రావు అని నేను పరిచయం చేసుకున్నాను. కానీ దేవుడు ఎలా పరిచయం చేసుకున్నాడు వాళ్ళకి, అబ్రహాము గారికి, ఇస్సాకు, యాకోబు కంటే నేను సర్వశక్తి గల దేవుడును అని ఆయన పరిచయం చేసుకున్నాడు. కానీ మోషే గారికి వచ్చేసరికి ఆయన పేరు చెప్తున్నాడు, నేను యెహోవా అని పేరు చెప్తున్నాడు. కాబట్టి దేవుడు ఏమై ఉన్నాడంట, ఆయన యొక్క నిత్య శక్తిలోని లక్షణాలు ఏంటనేది ఇప్పుడు నేను తెలియపరుస్తున్నాను. అదృశ్య లక్షణాల్లో ప్రేమ చూసాం, నీతి స్వరూపుగా చూసాం, మరి ఆయన పరిశుద్ధులను చూసాం. ఆయన నిత్య శక్తి ఉంది, ఆ శక్తి ముందు మనమంతా భయపడాలి, తల వంచాలి. కాబట్టి దేవుడు సర్వశక్తిమంతుడు. 90 ఏళ్ళ వయసు ఉన్నటువంటి శారాకు, 100 ఏళ్ళ మరి వయసులో ఉన్నటువంటి అబ్రహాముకు మరి బిడ్డను పుట్టించేటువంటి సామర్థ్యం ఆయనకు ఉంది, ఇచ్చాడు. ఆ శక్తి ఆయన మరి అబ్రహాము శారా నవ్వుకుంటున్నారు అన్నమాట. శారా నవ్వింది, ఈ వయసులో నాకైతే పిల్లలు, నేను సర్వశక్తిమంతుడు. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడుతుంది. ఎందుకంటే నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా, శారా ఎందుకు నవ్వావు అని అడిగాడు. కానీ ఆమె అంటుంది, వయసుడికి పోయిన నాకు పిల్లలేంటి, ఇది మనుషులకు అసాధ్యం కానీ దేవునికి అసాధ్యం కాదు, దేవునికి సర్వము సాధ్యమే. కాబట్టి దేవుడు సర్వశక్తిమంతుడై ఉన్నాడు. ఆయన యొక్క గుణ లక్షణాల్లో నెక్స్ట్ ఆయన ఏమై ఉన్నాడంటే, దేవుడు సర్వజ్ఞాని, ఆయనకి సర్వము తెలుసు. ఈ సృష్టిలో యావత్తు ఆయన జ్ఞానంతో నింపబడి ఉన్నాడు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది. సముద్రము నీళ్లతో ఎలాగ నింపబడిందో, ఏముంటాయి సముద్రంలో, మొత్తం నీళ్ళే ఉంటాయి. ఈ సృష్టి యావత్తు కూడా దేవుని జ్ఞానంతో నింపబడిందని. కాబట్టి సర్వశక్తిమంతుడైన దేవుడు ఏమై ఉన్నాడంటే సర్వజ్ఞాని. నీ జ్ఞానం ఆయన ముందు ప్రవేశించి ప్రదర్శిస్తే దేనికి పనికిరాం మన జ్ఞానం. నీ జ్ఞానం ఎంతవరకు అంటే, నీకు ఇచ్చిన జ్ఞానంతో సూర్యుడు ఎందుకు అలా ఉన్నాడు, సూర్యుడిలో నుంచి వేడి ఎలా వస్తుంది, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, దీని వరకే చూడాలి. సూర్యుడిని నేను కుడి వైపు నుంచి ఎడమకు తిప్పుతాను, ఈ ఎడమ వైపు నుంచి కుడికి తిప్పగలను, లేకపోతే సూర్యుడిని చేతితో పట్టుకుంటాను. ఇలాంటి జ్ఞానం మనకు లేదు. అది ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనంలో చెప్తున్నాడు. దేవుడు దేని కాలం అది చక్కగా జరిగినట్లు దేవుడు నియమించున్నాడు. సమస్తాన్ని మరి భూమి తిరిగేటువంటి దిశను ఆయన డిసైడ్ చేసాడు. భూమి ఎలా తిరుగుతుందంటే ఇలాగా తూర్పు నుండి పడమరకు తిరుగుతాం. కాబట్టి తూర్పు నుండి పడమరకు తిరుగుతున్న భూమి కాదు, పడమర నుండి తూర్పుకు తిరుగుతున్నప్పుడు సూర్యుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు, తూర్పున ఉదయిస్తున్నాడు. అలా కాదు దేవుడా, నీవు తప్పుగా తిప్పుతున్నావు భూమిని, నేను కరెక్ట్గా తిప్పుతాను, మనం తిప్పగలమా, తిప్పలేదు. కాబట్టి మనకు ఆ శక్తి లేదు, అంత జ్ఞానం లేదు. ఆయన అంటున్నాడు, దీని కాలం అది చక్కగా జరుగునట్లు ఆయన నియమించి ఉన్నాడు. శాశ్వత కాల జ్ఞానం నరుల హృదయంలో ఉంచున్నాడు. దేవుడి చే క్రియలను తెలుసుకున్నట్టు అది సరిపోదు. దేవుడి చే క్రియలను ధ్యానించు, అంతవరకే నీ జ్ఞానం. అంతేకాని దేవుడు ఈ పని ఎలా చేసాడు, నేను ఎందుకు చేయకూడదు అనేటువంటి ఆలోచన నీకు వద్దాడు. ఇంకా దేవుడు ఏమై ఉన్నాడంటే, దేవుడు సర్వాంతర్యామి. ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను, మరి నేను తిరుపతిలో లేను, కానీ దేవుడు అలా కాదు. ఇక్కడున్న దేవుడు అక్కడ కూడా ఉంటాడు, ఆయన ఎక్కడైనా ఉండగలడు. అంటే ఆయన యొక్క 3వ లక్షణం ఏంటంటే సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వాంతర్యామి. ఇంకా ఆయన యొక్క లక్షణాల్లో ఏమున్నాయంటే సర్వ విఘ్నుడు, ఆయనకు వ్యతిరేకమైనది ఏదీ లేదు. ఆయన విజయానికి ఆటంకం కలిగించేటువంటి ఆటంకం ఏదీ లేదంట. కాబట్టి ఆయన సర్వ విఘ్నుడు, విఘ్నాలు ఆయన ధరించారు. కాబట్టి ఇంకా దేవుడు ఏమై ఉన్నాడు అంటే, దేవుడు ఆత్మై ఉన్నాడు. మొట్టమొదటిగా ఏమై ఉన్నాడు ఆత్మ, దేవుడు ఆత్మై ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆత్మ ఉన్నాడు కాబట్టి నరులు కూడా ఆత్మ ఆయనకి ఇంపార్టెంట్. ఇక్కడ మన ఒక పాఠానికి మనం వస్తున్నాం. మనుషుడు ఏమై ఉన్నాడు, మట్టి శరీరమై ఉన్నాడు. మనుషుడు ఇంకా ఏమై ఉన్నాడంటే ఆత్మ లోపల నివసిస్తుంది. అంటే మనిషి 2 భాగాలు. అవునా? ఎన్ని భాగాలమ్మా మనిషి? 2 భాగాలు. ఏమేమి భాగాలు చెప్పండి.
ఆలోచించండి, ఎన్ని భాగాలు ఉన్నాడంటే మనిషి. మనం అన్ని పార్ట్లని లెక్కేసుకుంటాం. కన్ను, ముక్కు, చెవి, కాళ్ళు చాలా ఉన్నాయండి మనలో పార్ట్స్ అనుకుంటాం. కానీ దేవునికి 2 భాగాలు కనిపిస్తున్నాయి నీలో నాలో. ఏంటంటే ఒకటి దేహము, శరీరము, 2 ఆత్మ. మరి ఈ శరీరానికి ఒక అడ్రస్ ఉంది, ఆత్మకు ఒక అడ్రస్ ఉంది. మరి ఆత్మ అంటే ఏంటి, శరీరం అంటే ఏంటి? శరీరము మట్టితో నిర్మితమైంది, అవునా? శరీరము నేల మన్నుతో దేవుడు తీసేడు, దాన్ని నిర్మించి మరి ఒక ఆయన జీవవాయువును నాసికారంధ్రంలో ఊదాడు, అది ఆత్మ. కాబట్టి ఆయన జీవవాయువు ఎప్పుడైతే నీ నాసికారంధ్రంలో ప్రవేశించిందో ఏమయ్యావంట? జీవించు ఆత్మ, జీవాత్మగా మారేవాడు. మనం అనుకోవచ్చు, ఒక విగ్రహాన్ని చేశాము, దానికి పెద్ద పెద్ద చెవులు ఉంటాయి, ముక్కు పెడతాం, నోరు పెడతాం, చేతులు అన్నీ ఇస్తాం, కానీ దానిలో ఏం లేదు, జీవం లేదు, అవునా? పెద్ద చెవులు చేసినటువంటి ఒక బొమ్మ ఉంది, ఆ బొమ్మకి వినికిడి శక్తి ఉందా? లేదు. అది మాట్లాడగలుగుతుందా? లేదు. నడవగలదా? లేదు. కానీ దానిలో ఆ శక్తి నింపింది ఎవరంటే దేవుడే. దేనిలో? మట్టి శరీరమైనటువంటి ఈ విగ్రహంలో ఆయన శరీరము నిర్మించి మట్టితో ఆయన వాయువును ఊదితే అది జీవించు ఆత్మగా మారినటువంటి మనిషి. కాబట్టి ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ అయినటువంటి ఒక పాఠాన్ని నేర్చుకోబోతున్నాం. దేవుడు అంటే ఏంటి తెలుసుకున్నాం, మనం ఎన్ని భాగాలు మనం తెలుసుకున్నాం. మనం ఎన్ని భాగాలు అంటే 2 భాగాలు అంటున్నాం. వాటిలో దేవుడికి కనిపించేది 2. ఒకటి శరీరము, 2 ఆత్మ. దీనిలో దేవుడు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, మనిషి దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు? దేవుడు ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి మాటను మనం చూసినట్లయితే మత్తయి సువార్త 16:26 దేవునికి ఏమి ఇంపార్టెంటో అక్కడ రాయబడి ఉంది. మత్తయి సువార్త చదవండి, 16:26. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును, అంటే ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే తన సోల్ అని ఉంటుంది, అక్కడ ప్రాణం అని ఉంది కదా, సోల్ అని ఉంటుంది. తన ప్రాణమును పోగొట్టుకునే ఎడలా అతనికి ఏం ప్రయోజనం అని దేవుడు అడుగుతున్నాడు అని ప్రశ్న ఈ రాత్రికాల సమయంలో. ఒక మనుషుడు ఏం సంపాదించగలడు? సర్వస్వాన్ని సంపాదించగలడు. ఈ ప్రపంచంలో మరి లేనటువంటి అతనికి సాధ్యం కానిదంటూ ఏది లేదన్నట్లుగా ఆస్తులు సంపాదించగలడు, మిద్దెలు, మేడలు, సర్వభోగాలను సంపాదించగలడు. కానీ ఏమి పోగొట్టుకుంటున్నాడంట? ఆత్మ. ఈ శరీరానికి ఏమేమి కావాలో అదంతా సంపాదించుకుంటున్నాడు. నా ప్రాణమా, అనేక సంవత్సరములకు నీకు కావలసినటువంటి సంపదను కూర్చిపెట్టాను, తినుము, త్రాగుము, సుఖించుమని చెప్పగలుగుతున్నావు. కానీ దేవుడు ఆయన బాధపడుతున్నటువంటి ఆయన బాధ ఏంటంటే మనుషుడు ఈ శరీరం కోసం సర్వం సంపాదించుకుంటున్నాడు. ఏంటి? ఆత్మను పోగొట్టుకుంటున్నాడు. ఎక్కడికి పోగొట్టుకుంటున్నాడు? అని మట్టిలో కాదు, ఆత్మ పోతుంది, నరకంలోకి వెళ్ళిపోతుంది, అగ్నిలోకి వెళ్తుంది. అగ్నిలోకి పోగొట్టుకుంటున్నాడు నా బిడ్డ అని దేవుడు బాధపడుతున్నాడు. కాబట్టి దేవుడు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడంటే సర్వము నీకు ఇస్తాను, సర్వము నేను పోషిస్తాను. నీకు కాకపోతే ఏంటంటే ఆత్మ గురించి కొంచెం చింతించు. అది మత్తయి సువార్తలో అంటాడు ఒక మాట, ఆత్మ విషయమై దీని లేని వారు ధనులు పరలోక రాజ్యం వారు. అంటే ఆత్మ విషయమై దీనిలో ఉండమంటే ఏంటి? ఒకసారి ఆలోచించండి. ఆత్మ విషయమై దీనిలో ఉండడం. ఒక భిక్షగాడు ఉన్నాడు, గుడి పక్కన మెట్ల పక్కన కూర్చుని అడుగుకుంటున్నాడు. ఆయనకు దీనత్వం లేకపోతే ఎవరైనా ఒక రూపాయి వేస్తారా? ముఖంలో వాడిపోయినట్లు ఉండాలి, ముఖం కళ్ళు గుంటలు పడి ఉండాలా, చొక్కా చినిగిపోయి ఉండాలి, చెప్పులు అరిగిపోయి ఉండాలి, జుట్టు చింపులుగా ఉండాలి. ఇవన్నీ ప్రదర్శిస్తేనే ఒక రూపాయి వేస్తాడు, అవునా? అంటే ఇవన్నీ చూసినటువంటి నీవు నేను అయ్యో పాపం చాలా పేదవాడు, చాలా తగ్గింపు కలిగిన వ్యక్తి అని మన దగ్గర ఉన్నదే నీకు వేస్తాం. అంటే ఆయన దేనిలో దీనత్వం కలిగి ఉన్నాడు? శరీర విషయంలో దీనత్వం. ఎందుకు? శరీర సంబంధమైన జీవనోపాధి కొరకు. ఆయన పగలంతా ఆ దీనత్వంతోనే అడుగుతుంటే సాయంత్రంకి ఆయనకి ఒక 100-200 వస్తే ఆయన కాలాన్ని గడుపుతున్నాడు. ఇదే విధంగా నీ ఆత్మ దీనత్వం కలిగి ఉందా? ప్రశ్న. నీ ఆత్మ దీనత్వం కలిగి ఉంటే దేవుని అడుక్కుంటున్నావా? ఏమని?
ప్రభువా, నేను ఇన్ని రోజులు నా ఆత్మ రక్షణ లేదు, నేను బాప్తిసం పొందలేదు, రేపు చనిపోతే నేను నరకానికి వెళ్ళిపోతానంట, నాకు రక్షణ ప్రసాదించు అడుగుతున్నావా? ఎవరైనా అడుగుతున్నారా? లేదు. దేవుడు టైం ఇచ్చేస్తారు. ఇంకా చాలా టైం ఉంది. ఎంత? చాలా టైం. ఎంతో చెప్పలేము. దేవుడికే మనం టైం ఇస్తున్నాం. బాప్తిసం తీసుకోయా, రక్షింపబడు, ముందు రక్షణ పొందని చెప్తే నాకు టైం ఉంది. నీ టైం నీ చేతిలో లేదు, దేవుడి చేతిలో. అది ప్రసంగి గ్రంథంలో చక్కని మాట రాయించున్నాడు దేవుడు. ప్రసంగి గ్రంథం 9:12 చదవండి పిల్లరా. ప్రసంగి గ్రంథము 9:12. నీ కాలాన్ని నువ్వు చేతిలో తీసుకునేటప్పుడు ఈ ప్రశ్నను ఒక్కసారి ఆలోచించాడు. 9:12 ఈ విధంగా రాయబడి ఉంది. ఏమంటే, తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు. అంటే వాళ్ళ కాలం ఎప్పుడు వచ్చునో అంటే నీ పోకడ కావచ్చు, రెండవ రాకడ కావచ్చు. ఏమ్మా, రెండు విధాలుగా మనిషి పోయే అవకాశం ఉంది. ఒకటి, నువ్వు పోయే కాలం రావచ్చు, ఈ భూమిని విడిచిపోయే కాలం, లేకపోతే దేవుని రాకడ రావచ్చు. ఈ రెండు కాలాలు నీకు తెలుసా, నాకు తెలుసా? మరి ఈ రెండు తెలియనప్పుడు నీవు ఎలా టైం కేటాయించుకుంటావు? నీకు దేవునికి ఎలా చెప్తావు టైం? రక్షణ పొందాయా, బాప్తిసం పొందాయా, నీ పాపాన్ని విడిచిపెట్టాయా, మారు మనసు పొందాయా అంటే నాకు టైం ఉంది ఇంకా. కాబట్టి ఇక్కడ నీ కాలము నరులో, మరి తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరగరు. మరి చూడండి, ఇంకా అంటున్నాడు, చేపలు బాధాకరమైన వలయంలో చిక్కుబడినట్లు చేపలు వలలో పడతాయి. అవి మరి సంతోషంగా ఉండేదానికి పడుతున్నాయి వల్ల, వేరే వాడికి కూరగా మారేదానికి వల్ల పడుతున్నాయి. ఆ సంగతి వాటికి తెలుసా? అవి వలలో చిక్కుకుంటున్న సంగతి కూడా వాడికి తెలియదు. రోజులాగానే జలకాలు ఆడుతూ నీళ్ళలో వెళ్తుంటాయి, కానీ అక్కడ వల ఉందని దానికి తెలుసా? తెలియదు. అలాగా మన జీవితం ఉంటుందంట. ఈరోజు మరి ఈ గడప దాటి వెళ్ళేటప్పుడు ఆ గడప తట్టుకుని పడి చనిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇంట్లో భార్య చెప్తున్నాడు, నేను వెళ్ళి వస్తాను బాయ్ అని చెప్పి బయటికి వెళ్ళిపోయి కాల గర్భంలో కలిసిపోయిన పరిస్థితి కూడా ఉంది మనిషి. అలాంటప్పుడు మనం దేవునికి అలా టైమింగ్ ప్రియులారా. చూడండి, ఇంకా అంటున్నాడు, చూడండి, పిట్టలంట, చూడండి, పిట్టలు వలలో పట్టుబడినట్లు అశుభ కాలం హఠాత్తుగా తమకు చేటు కలిగినట్లు వచ్చినప్పుడు వారు చిక్కుపడుతారంట. అశుభకాలం వచ్చేస్తుంది. అశుభకాలం, చావు గురించి అంటే చాలా మంది అంటారు, ఉదయాన్నే అశుభమైన మాటలు మాట్లాడొద్దు. అశుభమైన మాట చావు అంటే అది అబద్ధమా? చావు నిజమా అబద్ధమా? చావు అనేది ఒక రోజు ఉందనేది నిజమా అబద్ధమా? కానీ నిజాన్ని మాత్రం అబద్ధంగా మనం భావిస్తున్నాం. చావు అంటే ఆ మాటే అనవద్దు, ఎవరికి ఇష్టం ఉండదు చావు అంటే. కానీ ఈ భూమి మీద ఈ శరీరంలోంచి ఆత్మ వెళ్ళిపోయింది, నిజమైన చావు కాదు ఇది అనుకుంటున్నాం మనం చావు అని. రెండవ మరణం ఒకటి ఉంది, అది నిజమైన మరణం. ఈ మరణంలో నీకు నొప్పే తెలియదు. యాక్సిడెంట్ లో ఒకసారి పోయినోడిని అడగండి, పోయి నీకు నొప్పి ఉందా అని అడుగు, ప్రాణం పోయి ఉంటుంది. అడగలమా? అయ్యా నీకు ఎంత నొప్పి ఉందని అడగండి, ప్రాణం పోయినోడిని. అది చెప్పలేడు, నొప్పిపోయి నాకు ఇంత బాధ అనిపించింది చనిపోయేటప్పుడు అని వాడు తిరిగి వచ్చి చెప్తాడా? లేదు. కానీ ఈ ఆత్మ వెళ్ళిన తర్వాత విపరీతమైన నొప్పిని అనుభవిస్తుంది. ఎక్కడంటే నరకంలో. కాబట్టి అందుకే ఆయన రాయించి పెడుతున్నాడు. ఏమంటే మత్తయి సువార్తలో 13:57 ఈ మాట రాయించి పెడుతున్నాడు. అయితే యేసు ముందు తమ్ముడు మత్తయి సువార్త 13వ అధ్యాయము 48 47 నుంచి చదువునా? మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలన పోలి ఉంది. పరలోక రాజ్యం దేని పోలి ఉందంట? సముద్రంలో వల వేశారు. ఇప్పుడు అదే చెప్పబడింది, చేపలు ఎలా చిక్కుకునేలా. సముద్రంలో వేయబడి నానా విధమైనటువంటి చేపలు పడినటువంటి వలన పోలి ఉంది. మరి ఇంకా చూడండి అక్కడ ఏం రాయబడిందో, అది నిండినప్పుడు దాని దరికి లాగి కూర్చుండి
మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయదు. ఈ మంచి చేపలు భూమి మీద దేవుని భక్తితో, దేవుని శక్తితో, దేవుని పరిశుద్ధత, దేవుని ప్రేమ, దేవుని నీతిని ఎదిగినటువంటి చేపలు మంచి చేపలు. వీటిని తీసి గంపల్లో వేస్తారట. ఏ చేప అయితే నా ఇష్టం, నా కష్టం, నేనే తిన్నాను, నేనే పెరిగాను, నా తల్లిదండ్రులు కూడా నాకు సంబంధం లేదంటూ తల్లిదండ్రులను గౌరవించక, తల్లిదండ్రులకు అవిధేయులు, దేవునికి అవిధేయత చూపించి వెళ్ళిపోతారు భూమిని విడిచి. వారిని మాత్రం తీసి ఆరిన ఎండలో వేస్తారు. ఇంకా కింద చదువునా ఏముంది అక్కడ? అలాగే యుగ సమాప్తి ఎందుకు జరుగును, దేవదూతలు వచ్చి నీతిమంతుల్లో దుస్తులను వేరుపరిచి వీరిని అగ్ని గుండములలో పడవీదురు. అక్కడ ఏడుపును, పండ్లు కొనుక్కుంటూ ఏడుపును. అగ్నిగుండం ఉంది నెంబర్ 1. నెంబర్ 2 ఏముందంటే ఏడుపు ఉంది. ఈ ఏడుపుతో పాటు ఏముందంటే పళ్ళు కొనుక్కుంటూ ఉంది. ఈ 3 షిఫ్ట్లు అక్కడ జరుగుతాయి. ఏడుపు, పళ్ళు కొనుక్కుంట. మరి ఇంకా అంటున్నాడు అక్కడ అది అగ్ని ఆరదు, చావదంట. అక్కడ అది యుగ యుగాలు కాలుతూనే ఉండాలి. ఒక్కసారి మనము దీపం వెలిగించి క్యాండిల్లో చేపెట్టి చూడండి, ఒకసారి ఎంత నొప్పి అనిపిస్తుందో, ఎంత మంటగా ఉంటుందో చూడండి. మరి ఈ శరీరానికి అంత వేడినే తట్టుకోలేదే, మరి యుగ యుగాలు కాలితే అది ఎంత బాధ ఒకసారి ఊహించుకోండి. ఈ శరీరం మీద మనకు పెంచుకున్న ప్రేమ, ఈ శరీరం శాశ్వతమా? కాదే. ఈ శరీరంతో నేను ఇలాగే జీవించగలనని ఎవరైనా రాసి పెట్టారా? లేదు. మెతుషెల 969 సంవత్సరాలు బ్రతికాడు. ఆయన ఈరోజు భూమి మీద ఉన్నాడా? లేడు, వెళ్ళిపోయాడు. మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చినటువంటి అబ్రహాము కానీ, మరి దావీదు కానీ, వీళ్ళంతా కూడా భూమి మీద ఈరోజు లేరంటే ఏమైపోతుందంటే జీవితం ప్రతి ఒక్కడు మన్ను అనేది మనకు చేరుతూనే ఉంది. ఆత్మ మరి తను దయచేసినటువంటి దేవుని దగ్గరికి వెళ్ళిపోతుందని. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే మనం ఒక ప్రయాణంలో ఉన్నామనేటువంటి విషయం అర్థమైంది. ఏమా? ప్రయాణంలో ఉన్నాం. మన ప్రయాణం ఎక్కడ మొదలైందంటే తల్లి గర్భంలో. మరి మొదటి మానవుడు ఏంటంటే ఆదామును దేవుడు తన చేతులతో, తన స్వహస్తాలతో మట్టిలో తీసి నిర్మించి, ఆ నిర్మించినటువంటి మానవుల్లో నుంచి సగం ఆయన యొక్క ప్రకటనకు మాంసాన్ని తీసి స్త్రీని నిర్మించాడు. సహాయగా అంటే సాగైన సహాయము ఆయనకి దయచేసి. ఇక్కడ దేవుని నిర్మాణం విచిత్రంగా ఉంటుంది చూడండి. మొదటి మానవుని ఆయన నిర్మించాడు, రెండో మానవుని మానవునిలో నుంచి తీసాడు. నరుని నుండి తీయబడింది నారి అనబడింది. మరి వీరిద్దరి నుంచి ఫలదీకరణం చెంది తల్లి గర్భంలో వచ్చి నిర్మాణాలు జరుగుతున్నాయి ఇప్పుడు, అవునా? అందుకే కీర్తనకారుడు రాసు 139వ కీర్తనలో 16వ వచనంలో 13వ వచనంలో చూస్తే చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 139 13 చదువు ఫస్ట్. నా అంతరేంద్రియములను మీరే కలుగు చేసింది, నీవే కలుగు చేసింది. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. తల్లి గర్భమందు నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడు ఎక్కడ జరుగుతుందమ్మా? తల్లి గర్భమందు నిర్మాణం జరుగుతుంది. ఇంకా చూడండి 16లోకి వెళ్ళండి. నేను పిండమునై ఉండగా నీ కన్ను నన్ను చూశాను. అంటే నీవు గర్భంలో పిండమై ఎదిగేటప్పుడు కూడా ఆయన చూస్తూనే ఉన్నాడు. సులాలి గర్భంలో ఎముకలు ఏ విధంగా ఎదుగునో నీకు తెలుసునా అంటున్నాడు దేవుడు. మరి సులాలి గర్భంలో, తల్లి గర్భంలో ఎముకలు పెరుగుతున్నాయంట. ఆ పెరిగేటువంటి సిచ్యువేషన్ నీకు తెలుసా అంటున్నాడు దేవుడు. కాబట్టి ఈ యొక్క ప్రయాణం భూమి మీద మానవుని యొక్క ప్రయాణం ఎక్కడ మొదలైంది? తల్లి గర్భంలో స్టార్ట్ అయింది. మరి తల్లి గర్భంలో ప్రయాణము మొదలైనటువంటి ప్రయాణం తల్లి గర్భం నుంచి బయటికి రాగానే తన పరుగు మొదలవుతుంది. ఎక్కడ వరకు అంటే ఆ ప్రయాణం ఎక్కడ ముగుస్తుందంటే మరణంతో, అవునా? మరి ఈ మరణాన్ని కూడా దేవుడు, ఈ భౌతికమైనటువంటి మరణాన్ని కూడా రాయించున్నాడు. ప్రసంగి గ్రంథంలో 12వ వచనంలో మరణ అనేది మనకు చేరదు, ఆత్మ తను దయచేసినటువంటి దేవుని యొక్కకు చేరదు. అంటే ఇలా జత కలిపి ఆత్మను శరీరాన్ని తీసుకొచ్చి ఇలా నడిపిస్తూ దేవుడు విడదీస్తున్నాడు. మళ్ళీ దీన్నే మరణం అంటున్నాం.
ఈ విడదీసినటువంటి ఆత్మ దేవుని వద్దకు వెళ్ళాలి. ఈ మట్టి ఏమో మట్టిలోకి వెళ్తుంది. కానీ ఇక్కడే మనకి అర్థమవునటువంటి విషయం, మనం అనుకుంటున్నాము ఈ దేహమే శాశ్వతం అనుకునే వాళ్ళు, నీ చేత ఈ దేహం ఎన్నో పనులు చేస్తుంది. అవునా? దేహం ఎందుకు నిర్మించబడిందంటే 3 అంశాలు గుర్తుపెట్టుకోండి. దేహం అనగా శరీరము. ఈ శరీరము కొన్ని క్రియలను చేసేదానికి నిర్మించబడింది. ఈ క్రియలు అనేవి ఏంటంటే, క్రియలు చేయాలంటే దేహానికి సహజ వాంఛలు కావాలి. సహజ వాంఛలని మనం ఏంటిని అంటాం? ఆకలి. సహజ వాంఛ కదా. ఆకలి అనేటువంటి సహజ వాంఛ నీలో లేకపోతే నువ్వు పని చేస్తావా? మరి నువ్వు పని చేసి కుటుంబాన్ని పోషించగలవా? లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఉదయం డ్యూటీకి వెళ్ళగానే మధ్యాహ్నం దేనికి పరిగెడతారంటే మరలా భోజనం తినడానికే. మరి జీవిత కాలంలో మనము ముక్కాలు భాగం కాలాన్ని తినడానికి ఉపయోగిస్తున్నాం పిల్లరా. కాబట్టి మనిషిలో ఏముందంటే క్రియలు చేసేదానికి సహజవంచమైనటువంటి ఆకలి ఉంది. దేవుడు మనుషుల్ని నిర్మించి భూమి మీద మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించుడి అన్నాడు ఒక మాట. ఎలా నిండించగలరు మీరు? అందుకనే భూమిని నిర్మించాలంటే మనిషిలో ఏముండాలంటే లైంగిక వాంఛ. అవునా? ఈ లైంగిక వాంఛ లేకపోతే భార్యాభర్తల మధ్యలో ఆ లైంగిక వాంఛ లేకపోతే ఫలదీకరణలు, మరి పిల్లలు పుట్టే అవకాశం లేదు. కాబట్టి ఈ శరీరానికి ఏముందంటే లైంగిక వాంఛ కూడా ఉంది. ఇంకా ఏముంటుందంటే శరీరానికి సాంఘిక భద్రత. ఈ సాంఘిక భద్రత అనేటువంటి వాంఛ నీలో, అంటే వాంఛ అంటే కోరికమ్మా. ఈ కోరిక నీలో లేకపోతే ఇల్లు నిర్మించగలవా? దానికి ఒక డోర్ పెట్టగలవా? ఆ డోర్కి తాళం వేయగలవా? లేదు కదా. కాబట్టి దేవుడు నీకు ఏమి ఇచ్చాడంటే సాంఘిక భద్రత అనేటువంటి ఒక వాంఛనిచ్చాడు. మరి ఇంకా ఏమి ఇచ్చాడంటే సాంఘిక పరమైనటువంటి ఒక హోదా కావాలి ప్రతి మనిషికి. ఆ హోదా కూడా లైంగిక, ఇది ఆ యొక్క శరీర సంబంధించిన వాంఛ, సహజ వాంఛ. హోదాను కోరుకునే వ్యక్తి ఏ పని చేయాలనుకోని మరి ఆలోచన కూడా రాదు. మరి నేను ఒక హోదాగా ఉండాలి, మంచి బట్టలు వేసుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలనేది కోరిక కాదా? ప్రతి చదువుకునే విద్యార్థికి ఏముంటుందంటే నేను పెద్ద కలెక్టర్ కావాలి. ఇదేంటి కోరికనా? మరి ఈ కోరిక లేకపోతే ఆ వ్యక్తి చదవగలడా? చదివి ఉద్యోగం సాధించి తల్లిదండ్రులు చూడగలనా? లేదు. మరి ఇంకా మనుషులు ఏమి వాంఛ ఉంటుందంటే దైవాసక్తి. ఈ దైవాసక్తిలో తెలియని కన్ఫ్యూజన్లో ఉన్నారు ఈ ప్రపంచం అంతా. దైవాసక్తి ఇందాక మనం కొన్ని లక్షణాలు చెప్పుకున్నామమ్మా, దేవుని లక్షణాలు. ఈ దైవాసక్తి వలన దేవుని లక్షణాలు గుర్తించలేకపోయింది గుడితనం. దేవుని లక్షణాలు, దేవుని జ్ఞానము సృష్టి యావత్తులో నింపబడ్డాయి. ఈరోజు ఒక కోతి వెళ్ళి ఒక కరెంట్ తీగను పట్టుకుందండి. మరి ఆ కరెంట్ తీగను పట్టుకుని ఆ కోతి కొరకు 10 కోతులు వెళ్ళి ఆ కరెంట్ తీగను పట్టుకున్నాయి. అంటే వాటిలో ఏముంది? నాకు ఒక ప్రేమ, నా జాతిని కాపాడుకోలేని ప్రేమ. ఆ ప్రేమ నువ్వు ఇచ్చావా కోతికి? నువ్వు నేర్పించావా? మనిషి నేర్పించాడా? లేదు. సృష్టిలో ప్రతి జంతువుకి ఆయన ఆ యొక్క భద్రతను ఇచ్చున్నాడు. మరి ఇంకొక కోతి అంట, ఇలా కోతి పిల్ల రోడ్డు ఇలా దాటుతుంటే ఒక ఆటో తొక్కించేసి వెళ్ళిపోయాడు. తొక్కించి ఆటో వాడు వెళ్ళిపోగానే ఒక్క గంటలో చూస్తే 100 కోతులు అక్కడ చేరినాయి. ఎలా చేరినాయి చెప్పండి? వాడికి ఫోన్ ఉన్నాయా? ఏమన్నా మెసేజ్ చేసుకుంటాయా? ఏమన్నా? ఏమి లేదు. లెటర్లు రాయగలవా? లేవు. ఎలా పోగైనవి అవన్నీ ఒకసారి ఆలోచించండి. అందుకే ఇలాంటి జ్ఞానాన్ని దేవుడు ఎక్కడ భద్రపరిచాడంటే బైబిల్ గ్రంథంలో నీకు నన్ను చదవమంటున్నాడు. చూడు, యెషయా గ్రంథము 16వ అధ్యాయం 34వ అధ్యాయం 16వ వచనంలో ఏమి రాయించున్నాడు చూడండి. యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనం. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి. అంటే యెహోవా గ్రంథాన్ని, దేవుడిచ్చిన ఈ గ్రంథాన్ని ఎలా చదవాలట? పరిశీలించి చదవాలి. అంత అవసరం ఏముంది అనుకోవచ్చు. ఈ బైబిల్ గ్రంథాన్ని ఇంత పరిశీలనగా ఏముంది దీంట్లో చదవాలి అనుకో, ఆ యొక్క ఆలోచన మనకు రావచ్చు. కానీ ఏం చెప్తున్నాడు చూడండి. ఇంకా ఆ జంతువులలో ఏదియూ లేకుండా ఉండని జ్ఞానం.
ఏ జంతువులు అంటే ఆ రోజు నోవాహు ఓడలో ఎక్కిన జంతువులు ఈ రోజు భూమి మీద ఉన్నాయో లేవో కౌంటింగ్ చేసుకో. ఇంకా చూడండి, దేని జతపక్షి దాని యొక్క ఉండక మానదు. దేని జతపక్షి దాని యొక్క ఉంటుందంట. ఇంకా నా నోటి నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే. నా నోటి నుండి వచ్చే ఆజ్ఞ ఇదే. ఇంకా చదువు. ఆయన నోటి ఊపిరి వాటిని పోగు అది చేయదు. విషయం. ప్రతి జంతువుకి దేవుని నోటి ఊపిరి, ఆయన శ్వాస పోగు చేస్తుందంట. ఆ వంత పోగులు ఎలా పోగుని అంటే దేవుడు ఇచ్చిన జ్ఞానం పోగు అవుతున్నాయి. కాబట్టి ఎంత పరిశుద్ధ జ్ఞానం ఇచ్చినటువంటి దేవుడు, మరి ఇన్ని సహజ వాంఛలు ఇచ్చి ఈ శరీరాన్ని ఇచ్చినటువంటి దేవుడు, నీలో ఒక ఆత్మ ఉంది. ఈ ఆత్మ గురించి ఆలోచించు. ఈరోజు ఈ రాత్రి కాలంలో మనల్ని హెచ్చరిస్తున్నాడు. మరి శరీరానికి ఒక ప్రయాణం ఉంది. ఈ ప్రయాణము మట్టిలో నుంచి వచ్చింది, మట్టిలోకి వెళ్ళిపోతుంది. మధ్యలో ఏముందమ్మా? ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఇక్కడ 2 బుక్కులు పెట్టాను. ఈ 2 బుక్కుల మధ్యలో ఏముంది? ఇది ఖాళీ ప్లేసేనా? ఈ ఖాళీ ప్లేస్ నేనేం చేయాలని అడగాలి దేవుడిని. పేపర్ ఇచ్చాము, వైట్ పేపరు. ఈ చివర ఒక డాట్ రాశాడు దేవుడు, ఈ చివర ఒక డాట్ రాశాడు. మిగతా నీ ఇష్టం వచ్చినట్టు రాసుకొని వేసాడు దేవుడు, స్వేచ్ఛ ఇచ్చాడు. ఒకవేళ చక్కని గీతలు గీసావా, నీ మార్గము చక్కగా ఉంటుంది. వంకర టింకలు గీతలు గీసావనుకో, దేవుడికి ఇష్టం ఉండదు. అది అంటే ఖాళీ పేపర్ లాంటి జీవితాన్ని నీకు ఇచ్చాడు, నువ్వు రాసుకో దాన్ని. ఇవన్నీ నేను లెక్క చూస్తాను. తీర్పులోకి వచ్చినప్పుడు నువ్వు చక్కగా రాసుకొచ్చావా? హోంవర్క్ రాసుకొచ్చిన పిల్లోడిని టీచర్ ఏమడుగుతాడు? హోంవర్క్ రాసుకెళ్ళావు కదా, సరిగా రాసావా అడగడా? స్కూల్లో సాధించిన హోంవర్క్ కాకుండా వేరేది రాసుకొని వెళ్ళేవనుకో, మరి అక్కడ ఏం జరుగుతుంది? చిచ్చి పక్కన పడేస్తాడు, లేకపోతే నేను బయట గోడ కూర్చొని వేపిస్తాడు. అవునా? అంటే మానవ సంబంధం ఒక టీచరే ఇంత పనిష్మెంట్ ఇస్తుంటే, దేవుడు ఇచ్చిన ఈ జీవితాన్ని పాడు చేసుకుని భూమి మీద నీ ఇష్టం వచ్చినట్టు ఇక్కడ ఆకలి ఇచ్చాడు దేవుడు. ఆకలిని మరి సరైన పద్ధతిలో తీర్చుకునేటువంటి పద్ధతి. ఇక్కడ 2 పద్ధతులు ఉంటాయి. ఒకటి దేవుని నియమము, అపవాది నియమం. ఆకలితో సరిగా నీతిగా సంపాదించుకొని తింటే, ఆకలి తెచ్చుకుంటే అది దేవునికి ఇష్టం. నీ ఆకలి కోసం పక్కోడి పొట్టగొడి తింటే అది ఆయనక ఇష్టం ఉండదు. ఆకలి తీర్చుకోవడానికి మంచి ఆహారాన్ని తిను, రక్తాన్ని అభివృద్ధి చేసుకొని దేవుడు చెప్తే, వ్యర్థమైన పదార్థాలు, బిర్యానీలు లేకపోతే గుట్కాలు తింటే రక్తం పాడవుతుందా లేదా? మరి తిండి విషయంలో నియమం ఉందా లేదా? అది దైవ నియమమై ఉండాలి. మరి లైంగిక వాంఛ ఉంది. లైంగిక వాంఛ ప్రకారము తల్లిదండ్రులు చూసి మరి ఇచ్చిన అమ్మాయిని చేసుకొని సంసారాన్ని చేసి భార్య బిడ్డలుగా నువ్వు కుటుంబంగా ఎదిగితే దైవ నియమం. వయసు వచ్చిన దగ్గర నుంచి గుర్రంలా సకిలిస్తూ అని ఉంటుంది. 20 గ్రంథం 5-8 వచనంలో గుర్రంలా సకిలిస్తాడంట పొరుగు వాని భార్యను చూసి. ఈ విధంగా సకిలిస్తూ నీ ఇష్టం వచ్చినట్టుగా వ్యభిచారం నీకు చేస్తే ఇది సక్రమంగా తీర్చుకున్నట్లా? దీనికి లెక్కడగడా దేవుడు? మరి ఈ విధంగా ఉంటుంది. మరి నీకు ఉద్యోగం ఇచ్చాడు, ఆ ఉద్యోగంలో నేను ఇచ్చిన జీతంతో బ్రతుకున్న దేవుడు చెప్తే, ఈ జీతం కాదు ప్రభువా, నాకు లంచాలు కావాలని నువ్వు చేస్తే లెక్కడగడా? అడుగుతాడు. మరి దేవుడు చక్కని గాలి ఇచ్చాడు, పీల్చుకొని రక్తాన్ని అభివృద్ధి చేసుకో, ఆక్సిజన్ ఉంది గాలని చెప్తే, లేదు ప్రభువా, కేవలం ఆక్సిజన్ అయితే నాకు సరిపోదు, దాంట్లో సిగరెట్ పొగతో నేను పీలుస్తానంటే ఒప్పుకుంటాడా? ఈ సిగరెట్ పొగ పీల్చేసి నువ్వు నీ లంగ్స్ అంతా పాడు చేసుకొని నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే ఆయనకి ఇష్టమా? లేదు కదా. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి నీళ్లకు మందు కలిపేస్తాం, అది ఇష్టమా? కాబట్టి దేవుడు నీళ్ళిస్తే నీళ్ళే తాగు, దానిలో ఆగ్రహాలు కలిపి దేవుడు తాగమన్నాడా? ఇవన్నీ నీ కాలంలో నువ్వు లెక్క అప్పగించవలసినటువంటి ఒక రోజు ఉంది. యేసుక్రీస్తు న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని మనం పరిశీలించి చదువుతున్నాం. కావున దేహమందున్నను అంటే దేహమును విడిచినంటే చనిపోయినను ఆయనకి ఇష్టమైన ఉండవలను. అంటే దేహంలో నువ్వు బ్రతికున్నా చనిపోయినా ఎవరికి ఇష్టలుగా ఉండాలంట? దేవునికి ఇష్టలుగా ఉండాలి. చదవండి ఇంకా. ఎందుకనగా మనము జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే
చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన దేహముతో జరిగించిన, అంటే ఈ శరీరంతో నువ్వు ఏవైతే పనులు చేస్తావో ప్రతి వాడిని పొందినట్లు వాటికి ప్రతిఫలం పొందినట్లు దేవుడు ఏం చేస్తున్నాడట? న్యాయపీఠం ఎదుట క్రీస్తు న్యాయపీఠం మీదట మనమంతా కూడా హాజరవ్వాలి. ఆయన యొక్క న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం అవ్వాలి. ఈ దేహము నీకు ఇచ్చింది మంచి క్రియలు చేయి. ఎందుకంటే ఈ క్రియలు చేసి ఈ దేహముతో దేవుని ఏం చేయాలంట? అక్కడ చెప్పబడినట్లు చూస్తే ఈ యొక్క దేహము మరి నీ ఆత్మ నివసించే విధంగా ఒక గుడారంగా ఉండేది. ఎంత అర్థమవుతుంది? ఇక్కడ పెన్ ఉంది చూడండి. ఈ పెన్లో ఈ పెన్ అనుకోండి, ఈ పెన్లో ఏముంది? రీపులు ఉంటుంది, అవునా? రీపులు కనిపిస్తుంది ఎవరికన్నా? నాకు పెన్లో రీపులు కనిపించలేదు, దీనిలో రీపులు లేదంటే అది పొరపాటు. ఎందుకంటే ఈ క్యాప్ తీసేసి రాస్తాం అన్నమాట. ఇంకు ఉంది కాబట్టి ఇందులో రీపులు ఉందని నమ్ముతున్నాం. మరి నీ దేహంలో ఆత్మ ఉందని అది కనిపించలేదని దాన్ని నెగ్లిజెన్స్ చేస్తావా? అశ్రద్ధ చేస్తావా? ఈ ఆత్మ నీలో మాట్లాడటం లేదా? అది ఇంకు కాదా? ఈ ఆత్మ క్రియలు చేయటం లేదా? కాబట్టి ఆత్మ నీలో ఉంది, దాన్ని నెగ్లిజెన్స్ చేయదు. పెన్నుని ఏ విధంగా చూసి కేవలం ఇది పెన్ను అనుకుంటున్నావో, ఈ రీపులు కనిపించలేదు అనుకున్నావు. కానీ దేవునికి ఏది ఇంపార్టెంట్? రీపులు ఇంపార్టెంట్. అంటే నీ ఆత్మ ఇంపార్టెంట్. ఈ శరీరము ఈ భూమి మీద దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి మంచి పనులు చేసి. ఈ శరీరం నెరవేర్చినటువంటి ఈ క్రియలను బట్టి నేను లెక్కలు చూస్తాను. చివరిలో కూలివానికి మనం చోట పనికి వెళ్ళాము. ఈ కూలివాని పనికి మరి చివరిలో లెక్కలు చూస్తాడా? మరి నువ్వు జాయిన్ అయినామంటే లెక్క చూసి డబ్బులు జోబులు పెడతాడా? చివరిలో సాయంత్రం అవగానే ఏం చేస్తాడంటే దేవుడు లెక్క చూస్తాడు. ఇక్కడ ఆ మాటలు చెప్తున్నాడు చూడండి. యోబు గ్రంథం 14వ అధ్యాయము, యోబు గ్రంథం 14వ అధ్యాయము 5వ వచనాన్ని క్షుణ్ణంగా గమనిస్తాం. చదవండి. యోబు గ్రంథం 14వ అధ్యాయము 5వ వచనం. నరుల ఆయుష్కాలము పరిమితి కలది. చదవండి. వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. వాళ్ళ ఆయుష్కాలం ఎంత దేవునికి తెలుసు. వాళ్ళ నెలల సంఖ్య కూడా దేవునికి తెలుసు అంట. మించజాలని వయ పరిమితిని వారికి నియమించి ఉన్నావు. కూలి వారి వలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించు వరకు. అంటే మన జీవితం భూమి మీద ఏంటంట? కూలి పనికి వచ్చాం. ఈ కూలి పని అయిపోగానే మనం ఎక్కడికి వెళ్ళాలా? ఇంటికి వెళ్ళాలి కదా. ఆ ఇల్లే పరలోకం. కూలివాడు మరి తన పనిని ముగించుకొని ఇంటికి వెళ్ళినట్లు మనం ఈ భూమి మీద మన జీవిత కాలాన్ని ముగించి వెళ్ళాలి. కాబట్టి కూలివానికి చివరిలో ఏమొస్తుంది? ఫలితం. ఆ ఫలితము మంచిదై ఉండాలి. నువ్వు చేయి జాపుగానే ఈరోజు నువ్వు ఎంత పని చేసావయ్యా, మంచి పని చేసేవారు డబ్బులు ఇవ్వాలి. కానీ నీవు పని చేసింది కరెక్ట్గా చేయలేదని చేతిలో వాతేస్తే, చేతికి వాతేసాడు అనుకోండి చేయి జాపుగానే, అది ఆశీర్వాదమా శాపమా? శాపమే. కాబట్టి ఈ కూలివాడిగా వచ్చిన నీవు ఈ భూమి మీద నీ కూలి పని సరిగా ముగించుకొని వెళ్ళాలి. వెళ్తేనే దేవుడు నీ రూపాయి నీకు వేస్తాడు జోబులో. అదే ఆశీర్వాదము. ఆశీర్వాదానికి వారసులుగా పిలిచాడు దేవుడు. అలా కాదు, నేను నా పని నేను చెయ్యను, ఇక్కడ చేతికి పని ఇచ్చినా కూడా నేను దొంగలాగా ఉంటాను, సోమరిగా ఉంటాను అంటే ఆయన శాపాన్ని ఇస్తాడు. అదే ఆ శాపమే నిత్య నరకం. కాబట్టి పిల్లరా, ఈ ఆత్మ శాపాన్ని పొందాలంటే ఈ శరీరాన్ని ఇంకొక సుఖంగా జీవించు. దేవుని ఆజ్ఞలు నీకు అక్కర్లేదు అనుకుంటే ఆత్మ మాత్రం పరలోకానికి వెళ్ళదు. కాబట్టి దేవుని ఆజ్ఞకు లోపడాలంటే మనం ఎక్కడ వెతకాలంటే దేవునికి ఒక చిత్తం ఉంది. ఆ చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. ఆత్మ కూడా ఇది చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుందంటే పరదేశకు వెళ్ళాలి, మృతుల లోకానికి వెళ్తుంది. మన ప్రయాణము 3 లోకాల ప్రయాణము. గుర్తించండి, ఆత్మ ఎన్ని లోకాల్లో ప్రయాణిస్తుంది? ఆత్మ అంటే 3 లోకాలు. ఒకటి తండ్రి యొద్ద నుంచి వచ్చింది. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 1వ వచనం చూస్తే అక్కడ ఒక మాట రాయబడింది, తన తరములకు మాకు నివాస యోగ్యం నీవే అంటున్నాడు. నీవేమో తరతరాలు నివసించావా? లేదు కదా. ఎవరి గురించి అక్కడ ఆత్మ గురించి. అంటే తరతరాల నుంచి ఆత్మ ఎక్కడ నివసిస్తుందంట?
తండ్రి యొద్ద. అంటే నీకు ఒక అడ్రస్ ఉందా? నీ ఆత్మకు అడ్రస్ ఉందా లేదా? ఉంది. పరలోకంలో నివసిస్తూ తండ్రి యొద్ద నుంచి ఈ శరీరంలో ఇప్పుడు నివసిస్తుంది. మరి ఈ నివసిస్తున్నటువంటి ఆత్మ కొనసాగాలి. ఎప్పటి వరకు అంటే తల్లి గర్భం నుంచి వచ్చి చనిపోయేంత వరకు ఈ భూమి మీద ఈ ఆత్మ ఈ శరీరంలో కొనసాగాలి. ఈ గుడారం శిథిలమైపోతా ఉంటది. ఇక్కడ గుడారం అని చెప్పబడుతుంది ఏంటంటే శరీరం. యవ్వన వయసులో ఉన్నటువంటి బలము ముసలివాడికి ఉంటుందా? ఉండదు. ఆత్మ మురుగుతుందంట దాంట్లో. ఈ శరీరంలో నుంచి ఎప్పుడు వెళ్ళాలా బయటికి. కాబట్టి ఆత్మ ఈ శరీరంలో పరలోకంలో నుంచి వచ్చిన ఆత్మ ఒక అడ్రస్ ఉంది, భూలోకంలో నివసిస్తున్న ఆత్మ అడ్రస్ ఉంది. మరి శరీరాన్ని విడిచిన ఆత్మ మృతుల్లోకంలో వెళ్ళబోతుంది. మృతుల్లోకంలో 2 స్థలాలు ఉంటాయి. ఒకటి నెమ్మది స్థలము, 2 యాతన స్థలం. ఈ విషయాన్ని లూకాసు వార్త 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు లాజరు ధనవంతుని విషయంలో చెప్పేశారు ఆల్రెడీ. ఎందుకంటే లాజరు భూమి మీద మరి సన్నపురాల బట్టలు, మంచి మంచి ఆహార పదార్థాలు తింటూ హాయిగా బ్రతికాడు సుఖంగా. ఆయన గడప దగ్గర కూర్చున్నటువంటి లాజరు పాపము ఆయన టేబుల్ కింద పడ్డ అన్నం మెతుకులు, రొట్టె ముక్కలు ఎదుర్కొని తిని కుక్కలు ఆయన నాకుతున్నాడు ఆయన గాయాన్ని. ఇంత దరిద్రాన్ని అనిపించినటువంటి లాజరు ఎక్కడికి వెళ్ళాడు? పరదేశంలో అబ్రహాం రొమ్మును ఆనుకున్నాడు పోయి. ఈ స్థితిని మనం కోరుకోకూడదు. భూమి మీద నివసించి ఉన్నప్పుడే ఆయన చిత్తం ఏంటో తెలుసుకోవాలి. దేవునికి ఒక చిత్తం ఉందంట. ఆ చిత్తం ఏంటంటే మరి ఒక 10 నిమిషాలు ముగించేస్తాను. దేవుని చిత్తం ఏంటంటే తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో చెప్పినాడు. దేవుడు ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు. ఆ చిత్తం ఏంటంటే చూడండి, మనుషులందరూ రక్షింపబడి సత్యమును గురించిన అనుభవ జ్ఞానం పొందాలి అని ఆయన అనుకుంటున్నాడు. అంటే మనుషులందరూ రక్షణ పొందాలంటే ఎక్కడ రక్షణ వస్తుందంటే బాప్తిసంలో. బాప్తిసం పొందినటువంటి నీవు సత్యమును గురించిన అనుభవ జ్ఞానం ఎక్కడ పొందగలవు అంటే బైబుల్ పట్టుకొని ప్రతి ఆదివారం ఆరాధనకు వస్తూ సంఘంలో చేర్చబడి ఇక్కడ వృద్ధి చెందాలి. ఎలాగా? ఆత్మలో ఇప్పుడే పుట్టిన బిడ్డ వలె వృద్ధి చెందితే దేవునికి మహిమ. కాబట్టి దేవుని చిత్తం ఏంటంటే నీవు రక్షించబడాలి. రక్షించబడ్డ నీవు రూపాంతరం చెందాలి. చీతాకోక చిలుక రెక్కలు వేస్తుంది అలాగా. కాబట్టి ప్రియులారా, మనుషుడు రక్షింపబడడం దేవుని చిత్తమైన కనుక అంత మాత్రమే కాదు, నీవు పరిశుద్ధుడిగా జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని చిత్తాన్ని ఈ భూమి మీద నెరవేర్చి మనమంతా కూడా పరలోకం చేరాలని ఆయన ఇచ్చించుతున్నాడు. కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చక మనం ఈ భూమి మీద అలాగే ఉండి చనిపోయినట్లయితే ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ఈ యొక్క మాటలను వినేటువంటి మీ అందరికీ కూడా దేవుని చిత్తాన్ని వివరించిన విధానాన్ని మీరంతా కూడా మనసులో ఉంచుకొని శరీరానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలనో, శరీర సంబంధిన కాదు, నేను ఎవరినంటే క్రైస్తవుడు ఆత్మ సంబంధి. కాబట్టి ఆత్మతో మనకు ఎక్కువ సహవాసం కలిగి ఉండాలి. ఆత్మీయ బంధువులు అయినటువంటి మీలాంటి వాళ్ళే నా బంధువులు అనుకుంటున్నాను. శరీర సంబంధులు నా బంధువులు ఎంతో మంది ఉండొచ్చు. ఈ సమయంలో వాడు ఎక్కడ ఉండొచ్చు? మరి ఏ మద్యం షాపులోనో ఏ ఫంక్షన్లోనో ఉంటారు. వాళ్ళందరినీ నేను విడిచి ఎందుకు వచ్చానంటే ఆత్మీయులు ఎక్కడున్నారా వాళ్ళందరూ కావాలి. ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించాలని వీళ్ళే కావాలనేటువంటి సహవాసం కోసం వచ్చారు. మీరు కూడా ఆ విధంగా ఉండాలని దేవుని చిత్తాన్ని భూమి మీద నెరవేర్చి మరి భూమి మీద ఉన్న నా భక్తులే శ్రేష్ఠులు అంటున్నాడు తండ్రి. అవునా? కీర్తనలు 16:3 వచనంలో భూమి మీద ఉన్నటువంటి ఈ భక్తులే శ్రేష్ఠులు. భూమిని విడిచిన తర్వాత ఆ శ్రేష్టం దొరకదు. ఇక ఈ ఆత్మ ఒకసారి బయటికి వెళ్ళిపోతే నీవు మళ్ళీ బాప్తిసం పొందలేవు, రక్షణ పొందలేవు. ఇక కాబట్టి ఈ భూమి మీద ఉండగానే మనమంతా ధన్యులు కావాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ఈ యొక్క నా ప్రసంగాన్ని విని మరి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను హెచ్చరికలుగా తీసుకొని అవి గద్దింపులుగా తీసుకొని ఆ గద్దింపులతో మన జీవితాలను సరిచేసుకోవాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా హెచ్చరిస్తూ ఈ యొక్క ప్రసంగాన్ని ముగించుకున్నాను. దేవుడికి